హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను వైష్ణవి కేసు గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నానండి. ఇందులో ఒక్క విషయం ఏం తెలుసా? అసలు ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు, ఆ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయి అయితే అబ్బాయిని అయితే ఇష్టపడలేదు. వద్దు, నాకు లవ్ అంటే ఇష్టం లేదనేసి. ఆ అమ్మాయి మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది, చాలా ధైర్యంగా అయితే ఉంటుంది ఆ అమ్మాయి మాత్రం అనేసి అని చెప్పారు. కానీ ఇతను ఏం చేశాడంటే రివర్స్ అనమాట. అంటే నేను చనిపోతా, నువ్వు నన్ను చేసుకోకపోతే, నువ్వంటే నాకు ఇష్టం, నేను ఎందుకంటే తిరుగుతున్నాను అనే ఒక ఈ విషయంతో ఆ అమ్మాయిని పదే అడుగుతుండే దానివల్ల ఆ పిల్లకి అన్నున్నారు కదా, అన్నలు కూడా ఒప్పించారు. నీ కోసం ఇంత ఇదిగా ప్రాణం ఇచ్చి నిన్నే నమ్ముకుంటూ నిన్నే అంత ఇదిగా ప్రాణంగా ప్రేమించే మనిషి నీకు వస్తాడా అనేసి అని చెప్పేసి ఒప్పించి మరి మ్యారేజ్ అయితే చేశారనమాట. మ్యారేజ్ అయితే చేశారు. ఇంట్లోనే పెట్టుకునే దానికి అమ్మాయికి కాల యముడైతే అయ్యాడు. ఆ పిల్ల వాళ్ళ అన్న చెప్తా ఉంటే, ప్రతి ఒక్క మాట చెప్తా ఉంటే అసలు గుండెలు అనేది చాలా బాధగా తరుక్కుపోతూ ఉంది. సౌండ్స్ కూడా వచ్చాయంట వాళ్ళకి. సౌండ్స్ వాళ్ళ అన్న చెప్తున్నాడు. పాప అన్న అయితే, వైష్ణవి వాళ్ళన్న అయితే చాలా బాధగా, అసలు ఆ నరకం అనేసి అనేది ఏ అన్నకి రాకూడదు, అంత బాధగా ఉంది, అంత ఇదిగా చెప్తున్నాడు. నైటు సౌండ్స్ అయితే వచ్చాయి. ఆ సౌండ్స్ వేరే సౌండ్స్ అనేసి అనుకొని కొమ్మని పడుకునేశారు వాళ్ళు. ఏమోలే, వాళ్ళు ఏమన్నా ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేసి అనుకున్నారంట. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇతను అప్పటికే కత్తితో పొడిచేసి ఆయన తగ్గట్టుగా ఎట్లో అమ్మాయినైతే చంపేసే ప్లానింగ్లో ఉన్నాడంట. కానీ ఏమీ తెలియనట్టుగా మార్నింగ్ లేచి చూసేసరికి ఏమీ తెలియనట్టుగానే గుమ్మని బండేసుకొని పారిపోయి వెళ్ళిపోతున్నాడు. ఎంత క్రూరమైన మనస్తత్వంలో ఉన్నాడో చూడండి. వైష్ణవి గురించి నేనైతే వీడియో అయితే తీయాలనేసి అనుకున్నాను చాలా రోజులుగా. ఒక 4 డేస్గా అయితే మాత్రం చాలా బాధ అనిపించింది అనమాట. వైష్ణవికి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా కట్టుకున్న వాడే కాలయముడయ్యాడనమాట. చూడండి, చాలా బాధాకరం కదా. చూసిన ప్రతి ఒక్కరికి కంటతడి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మన వైష్ణవి ఈ వైష్యు అమ్మ అనే ఛానల్ అని స్టార్ట్ అయితే చేసిందనమాట. అందులో వీడియోస్ అయితే షార్ట్స్ అయితే చూస్తూ ఉంటే అసలు మన కళ్ళ ముందర ఇంకా బ్రతుకున్నట్టే ఉంది వైష్ణవి. చాలా బాధాకరము. నేనైతే 4 డేస్గా వీడియోస్ అయితే పెట్టాలనేసి అనుకున్నాను. కానీ అయితే నేను ఏమనుకుంటారు అనేసి అని పెడదామా వద్దనేసి అనుకుని ఆలోచన చేసి అయితే పెట్టలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం వైష్ణవి గురించి అయితే మాత్రం నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రము చాలా విషయాలు అయితే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అయితే మాత్రం చాలా ట్రెండింగ్ అయితే నడుస్తూ ఉంది వైష్ణవి కేసు గురించి. మీకు తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకుండా కూడా ఉంటుంది. వైష్ణవి గురించి చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఏ విధంగా ఆమె లైఫ్ అనేది స్పెండ్ చేసింది, ఈ వివాహం నుంచి ఎలా జరిగింది ఆమె పరిస్థితి అనేసి చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఒక్క విషయం అండి, ఆడపిల్ల కదా, ఆడపిల్ల అయితే ఏం కాదులే, ఏముందిలే, మనమైతే కట్నం అయితే బాగా అడగచ్చు అనేసి అనుకుంటారు. అసలు ఎందుకు వచ్చింది వీళ్ళకి ఈ మధ్య సమస్య? ఎందుకు ఈ విధంగా గొడవలు అయితే వచ్చి లాస్ట్ వరకు ఇంతవరకు వచ్చింది అనేసి అంటే ఒక కట్నం విషయంలో ఆ విధంగా అయితే వేధింపులు అయితే జరిగిందంట. చూడు, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉనిన దానివల్ల కట్నం అనేది అడగడం వల్ల వచ్చింది అనేసి అన్నారు. ఆ పిల్లగాడికి అమ్మ కూడా ఆ విధంగా చేసింది. చూడు, ఆడ మనిషి అయినా కూడా సరే, సాటి ఆడదానికి ఒక మనస్తత్వం అనేది లేకుండా కూడా సరే ఆ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారనమాట. వాళ్ళ బిడ్డ అయితే వాళ్ళు ఆ విధంగా చేస్తారా? కట్నం విషయంలో వచ్చిందండి. ఎందుకండి మ్యారేజ్ కాకముందుగా ప్రేమిస్తున్నారనేసి అప్పుడు లేని ఇది పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయండి కట్నాలు, ఇవి గొడవలు? ఎందుకంటే ఆ విధంగా మారిపోతున్నారు. ఎప్పుడు సమానంగానే బ్రతకండి, ఒకలాగానే ఉండండి. మారే వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే చేసుకోవద్దు, ఓకేనా అండి? పెళ్ళిళ్ళు అయితే చేసుకోవద్దు. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం అండి. అంతేగాని ఈ విధంగా కట్నాలతో వేధించడము, చంపేయడము, క్రూరంగా ఇదనేసి అనడము ఇష్టం లేకపోతే వదిలేయండి. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుక్కుంటారు కదా. చూడండి, ఆమెకు 14-16 మంది అన్నలు ఉన్నా కూడా సరే ఒక చెల్లిని కాపాడుకోలేకపోయారండి. చెప్తున్నాను, ప్లీజ్ అండి, ఇంకన్నా మారండి. ఈ విధంగా అయితే ఉండొద్దండి. ఇష్టపడినప్పుడు ఉన్నంత ఇది, ఇష్టపడి మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఈ కట్నాలు ఎక్కడి నుంచి వస్తాయండి?
ఎందుకు మారిపోతారు? ఎప్పుడు ఒకలాగానే ఉండండి. నమ్మి వచ్చిన అమ్మాయిని ఈ విధంగా ఎందుకు అన్యాయంగా ఎందుకండి జీవితాలు నాశనం అయిపోతున్నాయి? నాశనం చేసేస్తున్నారు, మీరు బలైపోతున్నారు కదా. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నాకు తెలిసినంత వరకు వైష్ణవి గురించి చెప్పాలి అనేసి అనుకున్నాను నేను. చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం అండి. అస్సలు ఆ అమ్మాయికి అయితే ఎప్పుడు చూడండి, ఒక్కసారి ఆ అమ్మాయి ఛానల్ నేమ్ వచ్చి వైషు అమ్మ. ఒకసారి ఛానల్ నేమ్ అయితే చూడండి, ఒకసారి మీరు సర్చింగ్ అయితే చేయండి. ముందు కౌంటింగ్కి ఈ 4 డేస్లో ఫాలోవర్స్ అనేది ఆ అమ్మాయికి చాలా మంది అయితే పెరిగారనమాట. ఎంత ఇదిగా తెలుసు అసలు. ఆ అమ్మాయి ఇప్పుడే బ్రతుకున్నట్లే ఉంది. ఈ ఏఐ వీడియోలు పెడుతున్నారు కదా, చూడండి ఎంత కన్నీటి గాథ. ఆమె గురించి పాడే పాట కూడా అసలు అందరింట్లో ఒక ఆడబిడ్డ అనేది ఉంటుంది కదండి. ఆలోచన చేశారా? చాలా క్రూరంగా జరుగుతున్నాయండి ఇప్పుడు సమాజంలో. ప్లీజ్ అండి, ఇంకన్నా మారండి. ఎందుకండి ఈ విధంగా అందరినీ హింసిస్తూ కట్టుకున్న వాళ్ళని ఈ విధంగా కడతేరుస్తున్నారు? ఓకే అండి, ఐ లవ్ యూ. మరి ఎంత ప్లానింగ్తో ఆ అమ్మాయిని అయితే మాత్రం హత్య అయితే చేశారనమాట. చూడండి ఎంత దుర్మార్గుడు, ఎంత శాడిజం అయితే ఆ విధంగా అయితే మాత్రం హత్య అయితే చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న అయితే బయట అయితే పడుకున్నారు. వీళ్ళు ఇంకా అత్తగారింట్లోనే ఉండి కూడా సరే చూడు, భయం లేకుండా అంత ఇదిగా హత్య చేశాడంటే వాడు ఎంత శాడిస్టో చూడండి. ఇంకా ఇంట్లోనే అమ్మాయికి మత్తిచ్చారు అనేసి అంటారు, ఏమో తెలియదు. అది మాత్రం చాలామంది రిపోర్ట్లో కూడా వచ్చింది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అనేసి అన్నారు. మత్తు అయితే ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి మంచి నిద్రలో ఉన్నప్పుడు పొడిచి కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఎంత బాధాకరం చూడండి. ఒక్కసారి మన భార్య మనల్ని నమ్ముకొని అమ్మ నాన్న ఎదిరించి మరీ మనల్ని మ్యారేజ్ చేసుకునింది, మనం అత్తగారింట్లో ఉన్నాము, వాళ్ళ సొమ్ము తింటా ఉన్నాము అనేసి నేను చెప్పి ఒక కృతజ్ఞత భావం కూడా లేకుండా 4 నెలల గర్భవతి అని లేకుండా కూడా అమ్మాయిని అంత ఇదిగా హతమార్చాడంటే ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామో. చూడండి ఇప్పుడుండే సమాజంలో ఏమంటే తల్లికి బిడ్డకి కూడా నమ్మే సిచ్యువేషన్లు అయితే లేవన్నమాట. నేను చెప్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి చెప్తున్నాను, మ్యారేజ్ చేసుకోవాలంటే మాత్రం ముందు వెనక ఆలోచన చేసి మ్యారేజ్ అయితే చేసేసుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడుతున్నారు కదా, మీరు ఆలోచన చేయండి. మనల్ని నమ్మి వచ్చింది, మనం ఈ పని చేస్తే ఎట్లా? మీకు నచ్చకపోతే వదిలేయండి. వాళ్ళ బ్రతికి ఎట్లా, వాళ్ళ కర్మ ఎట్లయినా పోతారు, ఎట్లా పడి లేచుకుంటారు. దుర్మార్గంగా హత్య చేసేది, మీకు నచ్చిన విధంగా చంపి ఆ విధంగా అత్యాచారం చేస్తే ఎట్లా చెప్పండి? మీకు బాధే కదా. ఒక్క విషయం చెప్తున్నాను నేను, మీకు బాధే కదా. ఎప్పుడు తెలుసా ఆ బాధ మీకు? చంపేస్తారు, వాళ్ళ అమ్మ నాన్న కడుపు సోక, వాళ్ళకి బాధే. మీ పరిస్థితి మళ్ళీ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఆలోచన చేశారా? ఉరిశిక్ష దేనికి? సమాజంలో పేరుందా? దేనికి లేకుండా అయిపోతారు. ఒక చీకటి కోణంలో ఉన్నట్లుగా అయిపోతుంది మీ జీవితం. అది గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను నేను. ఇప్పుడు చూడు, వాడి పరిస్థితి కూడా అలానే ఉంది. ఎట్లా ఉందంటే ఉరిశిక్ష వేయాలి అలాంటి వాడికి. న్యాయం జరగాలి, వైష్ణవికి ఖచ్చితంగా న్యాయం అనేది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సబ్స్క్రైబర్స్ అయితే వైష్ణవికి అయితే మాత్రము వీడియోస్ అయితే అప్లోడ్ చేసేటప్పుడు అయితే సబ్స్క్రైబర్స్ 48,000 మంది కౌంటింగ్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిందని వార్త ఒక్కటే తెలిసిందో లేదో, ఇప్పుడు 2 lakhs సబ్స్క్రైబర్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంది. చూడండి వైష్ణవి ఎంత ఇదిగా ట్రెండింగ్ అయింది, ఎంత ఇదిగా అమ్మాయి ఫ్యాన్స్ ఫాలోవర్స్ అనేది ఎంత ఇదిగా అమ్మాయికి ఉన్నారో ఆలోచన చేయండి. ఆ అమ్మాయి ఆ విధంగా ఉంది, ఆ విధంగా అయింది సిచ్యువేషన్ అని ఎంతమంది బాధపడుతున్నారో. ఖచ్చితంగా ఆ అమ్మాయికి శాంతి అనేది కలగాలి, ఆ దుర్మార్గుడికి తగిన శిక్ష అనేది పడాలి. అలాంటి వాళ్ళని భూమి మీద అయితే పెట్టకూడదు. ప్రేమ పెళ్ళి అనేది చాలా శాపం అయితే అయిందనమాట. శాపమని నేను చెప్పడం లేదు, అందరికి అలా ఉంటుందని నేను చెప్పడం లేదు. చూడండి ఇప్పుడు జరుగుతున్న చాలా ఈ సిచ్యువేషన్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు నేను చూసిన ప్రతి ఒక్క విషయంలో అయితే మాత్రం లవ్ మ్యారేజెస్లో మాత్రం చాలా ఇబ్బందులు అయితే మాత్రం చాలామంది ఫేస్ అయితే చేశారనమాట.
అందరు నేను తప్పైతే పట్టడం లేదు. చూడండి ఇప్పుడు ఒక్క వైష్ణవి కేసులో చూడండి ఎన్ని విధాలుగా ఎట్లా కట్టుకున్న మొగుడే కాలయముడైతే అయ్యాడనమాట. ఒక్క రీజను ఏమిటంటే అతను ఇష్టపడ్డాడనే విషయంతోనే ఇంట్లో వాళ్ళు ఎట్లో ఒకట్లా ఇంట్లో వాళ్ళే ఒప్పుకొని మన అమ్మాయి అయితే ఇతను బాగా చూసుకుంటాడని చెప్పేసి అతనికి ఇచ్చి మ్యారేజ్ అయితే చేశారనమాట. ఈ అమ్మాయి అయితే అసలు ఏం ఇష్టపడడం లేదు. ఈ అబ్బాయి అయితే మాత్రమే ఆ అమ్మాయి కావాలని చెప్పేసి ఇష్టపడి మరీ చేసుకున్నాడు, మ్యారేజ్ అయితే చేసుకున్నాడనమాట. చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ అన్నలు అందరూ కలుసుకొని చాలా మన అమ్మాయిని అంత ఇదిగా ఇష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళని ఎట్లో ఒకట్లో ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకునింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట. చాలా ప్రేమగా అయితే చూసుకున్నారు. మన అమ్మాయిని ఇష్టపడి చేసుకున్నాడని చెప్పేసి అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఇతను. అలాంటి అదృష్టం ఎవరికైతే ఉంటుంది ఇప్పట్లో, నాకు తెలిసినంత వరకైతే మాత్రం చాలా అపురూపంగా అయితే చూసుకున్నారనమాట. ఇంట్లో సొంతం బిడ్డలాగానే చూసుకున్నారు వాళ్ళు. కానీ అట్లా చూసుకున్నా కూడా సరే ఈ దుర్మార్గుడికి ఎలా మనసు ఒప్పిందో వైష్ణవిని ఆ విధంగా అయితే మాత్రం హతమార్చాడు. కనీసం 4 నెలల గర్భవతి అని లేకుండా కూడా, కనికరం లేకుండా కూడా ఆ విధంగా అయితే మాత్రం కత్తితో పొడిచి మరీ చంపాడంటే ఎంత కనికరం లేని మనస్తత్వం చూడండి. ఒక్కసారి మీరు ఆలోచన అయితే చేయండి. అంత ఇదిగా ఆ అబ్బాయికి అయితే మాత్రము 2 ఎకరాల పొలం అయితే ఇచ్చారు. మళ్ళీ నగలు, డబ్బు అన్నీ బాగా ఫెసిలిటీ అన్నీ బాగా ఇచ్చారు. ఇల్లు కూడా సౌకర్యంగా బాగా అన్నీ ఇచ్చారనమాట. ఇచ్చి కూడా సరే ఆ దుర్మార్గుడు వైష్ణవిని చేర్చాడు. చూడండి ఎంత బాధగా ఉందో. అందుకే ఒక్క విషయం చెప్తున్నాను నేను, నమ్మి ఇష్టపడి తల్లిదండ్రులను కూడా ఎదిరించి మరీ మ్యారేజ్ చేసుకున్నందుకు లాస్ట్కి ఆ అమ్మాయికి ఆగటి పట్టాలన్నా చూడండి ఏ విధంగా అవుతా ఉందో. ఒక్క విషయం చెప్తున్నానండి, మీకు నచ్చకపోతే ప్రేమించడం వదిలేయండి. అందుకని వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుక్కుంటారు. లేకపోతే మీ ఇష్టంగా మీరు ఎట్లా ఒకట్లనేసి అనుకొని ఏడైనా వెళ్ళిపోండి, లేకపోతే లేదా అట్లయినా పంపించేయండి. అంతేగాని ఇట్లా చంపేసేది, వాళ్ళ జీవితాన్ని ఎటు కాకుండా నాశనం చేసేది వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి.